తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం పేరు మీద రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏ రకంగా దగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ వచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతున్నది. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి. లక్షలాది దరఖాస్తులు రేషన్ కార్డు కోసం, లక్షలాది దరఖాస్తులు పెన్షన్ కోసం ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అందుకే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు పాలన మీద దృష్టి పెట్టండి. ఏ ప్రభుత్వానికైనా 6 నెలలు సమయం పడుతుంది, లేకపోతే 8 నెలలు పడుతుంది. కానీ ఇంకా మేము ఎక్కిస్తా, తొక్కిస్తా, బుల్డోజర్ దొక్కిస్తా అనే మాటలతోటే కాలం గడుపుతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి గారు హుందాగా వ్యవహరించాలి. కానీ ఆయన ఎవరైనా సమస్య మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ప్రయత్నం, దిగజారి విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సాంప్రదాయాన్ని విజయవంతంగా వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి సాంప్రదాయము, పార్లమెంటరీ భాష కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి సాంప్రదాయము కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని విజయవంతంగా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నాడు. ఏమి మార్పు ఎక్కడొచ్చిందని అడుగుతాను. మార్పు తీసుకొస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో మార్పు వచ్చింది? మీరు భాష మాట్లాడే విషయంలో మార్పు వచ్చిందా? పరిపాలన విషయంలో మార్పు వచ్చిందా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు వచ్చిందా? ఏ విషయంలో? కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. అనేక నగరాలలో ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది. దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్లో అగ్రభాగాన ఉండేది. ఈరోజు అటువంటి హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ ఈరోజు కుంటుపడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపేవాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. అప్పుల మీద ఆధారపడి అనేకమైనటువంటి టౌన్లు డెవలప్మెంట్ అథారిటీస్ పెట్టి అన్ని చిన్న చిన్న నగరాలకు కూడా ఈరోజు కొత్త కొత్త జీవోలు తీసి అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు. డెవలప్మెంట్ మీద కాదు. ఈ టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే అప్పులు ఏ రకంగా తీసుకురావచ్చు. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ఖచ్చితంగా 1వ తేదీ నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేయబోతున్నాం. 30వ తేదీ నాడు దీనిపైన హైదరాబాద్లో విస్తృత స్థాయిలో జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ సమావేశంలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లేటువంటి కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అమెరికాలో చట్టాలు అమలు చేస్తూ ఉంటే అమెరికాలో ఏ ప్రాతిపాదికన అక్కడ చట్టాలు అమలు చేసుకుంటారో మాకు అర్థం కాదు. కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లో చూస్తున్నాం తప్ప మాకేం తెలియదు. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా ఇండియాలో, భారతదేశంలో దాని మీద జేపీసీ చేయాలని పార్లమెంటును, అదృష్టమో దురదృష్టమో ఈ దేశానికి సంబంధించి, కానీ పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిసారి ఈ రకమైనటువంటి అంశాలను తెరపైకి తెచ్చి పార్లమెంట్ సమావేశాలలో లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుట్రపూరితంగా భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ అభివృద్ధిని చూసి ఈరోజు సహించలేనటువంటి పరిస్థితుల్లో అనేక దేశాలలో ఈ రకమైనటువంటి కొన్ని వర్గాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇది కుట్రపూరితమైనటువంటి చర్య. ఈరోజు అమెరికాలో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నీతులు. వాళ్ళు అమెరికాలో పరిస్థితి ఏందో
వాళ్ళ ఎలక్షన్స్లో ఏ రకంగా వివరించారో మనకు తెలుసు. కాబట్టి అమెరికా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ భారతదేశానికి పట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ఏ ఆధారంగా చేయాలండి? ఏ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయాలి? పెట్టమని పిటిషన్స్ పెట్టమని ఆధారాలతో సహా సిబిఐకి డైరెక్ట్గా రాహుల్ గాంధీ పిటిషన్స్ ఇవ్వమని చెప్పండి, ఆధారాలు ఉంటే తప్పకుండా చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నాన్ బీజేపీ రాష్ట్రాలే చేసుకున్న నేను ఒప్పుకుంటాను. అది కూడా సాక్ష్యాలు ఉండాలి కదా, దర్యాప్తు చేయాలంటే పెట్టాలా. రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయాల మీద దర్యాప్తు చేయాలా. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ జరిగింది, తమిళనాడు మా ఇండియా ఫ్రంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ జరిగింది చెప్పి దర్యాప్తు పెట్టమనండి. ఆయన పెట్టకుండా పార్లమెంట్ని అడ్డుకుంటే ఏమొస్తుంది? పార్లమెంట్లో చర్చించడం సిద్ధంగా ఉన్నాం. క్వశ్చన్ అవర్ తర్వాత చర్చించడం సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. క్వశ్చన్ అవర్ అడ్డుకుంటామంటే ఎట్లయితుంది? చెప్తున్నా కదా నేను. ఏపీ గవర్నమెంట్ కూడా అగ్రిమెంట్ ని రివ్యూ చేస్తామని నేను ఏదైనా ఉంటే సాక్ష్యాలు ఉంటే పెట్టి సిబిఐ దర్యాప్తు చేయించుకుంటే తప్పులేదు. అంతే తప్ప అమెరికాలో ఎవడో చెప్పాడు కాబట్టి, అమెరికాలో ఎవడో దరఖాస్తు పెట్టాడు కాబట్టి, ఇక్కడ మేము అమెరికాలో జరిగిన సంఘటనకు హైదరాబాద్ తెలంగాణ మన ఢిల్లీ పార్లమెంటులో ఈరోజు మేము ప్రకంపనలు సృష్టిస్తాము, సమావేశాలు అడ్డుకుంటామంటే ఏమాత్రం న్యాయం కాదు. ఈరోజు ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ రకమైనటువంటి సంఘటనలు ఈ దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు, మామూలు టైంలో జరగవు. సరిగ్గా పార్లమెంట్కు 1 వీక్ ముందు ఈ రకమైనటువంటి అంశం లేవనెత్తుంది. వరుసగా ఎవరు చేస్తున్నారనేది తేలాలి. అది చూస్తుంది రాస్తున్నారు. అంతకుముందు పోయింది అది. అంతకుముందు ఒకటి ఆదాని మీద పెట్టారు, ఇప్పుడు ఒకటి మాట్లాడతలేడు. అది ఇడంబర్గో ఆడు పోయిండాడు. ఇప్పుడు కొత్తది వచ్చింది. ఎవడు వాడు నా దేశంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో ఇతర దేశాల్లో ఏ రకమైనటువంటి వారెంట్స్ తీస్తారు? వాళ్ళకి సంబంధం ఏంది? నా దేశం మీద ఈ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఏంటి? వాళ్ళ ఎలక్షన్స్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు అమెరికాలో, అది ఎవడు అడగడు. ఏదైనా సరే తప్పు జరిగితే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఆధారం చూపిస్తే చర్య తీసుకోవాలి. భారత ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా మేము చర్యలు తీసుకోవాలని సిద్ధంగా ఉన్నాం, ఆధారాలు ఉంటాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు లేదు. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా తెలంగాణ విషయంలో కానీ ఇంకే రాష్ట్ర విషయంలో ఆ రకంగా ఆలోచన చేయదు. అటువంటిది ఏం లేదు. ఎవరైనా పార్టీలు వాళ్ళు వెళ్ళిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు చీల్చే ఏదైనా పార్టీలు బలహీనంగా వాళ్ళు పడిపోతామంటే మేము కట్టెలు పెట్టి ఆపాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా ప్రభుత్వం పడిపోతా ఉంటే లేలే మీ ప్రభుత్వం పడిపోవడం, మీరే ఉండండి, చాలా శుద్ధమంతులు, మీరు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం లేదు. మేము ఎక్కడ కూడా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ మేము ఏ రకమైనటువంటి ఆలోచన లేదు. ఈరోజు మా ప్రధానమంత్రి గారు కూడా స్పష్టంగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయండి, మరింతగా కింది స్థాయికి వెళ్ళి నిర్మాణాత్మకంగా పనిచేయండి అని చెప్పారు. కాబట్టి ఆ దిశలోనే మేము ముందుకెళ్తాం. పార్టీ నిర్మాణాత్మకంగా అంటే కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు అవుతున్నాయి కదా సంస్థాగత. ఇప్పుడు పోలింగ్ బూత్ కమిటీలు అవుతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకల్లా అన్ని గ్రామాల్లో కమిటీలు వేసుకుంటాం. అన్ని గ్రామ కమిటీలు కాగానే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మండల కమిటీలు వేసుకుంటాం. ఆ తర్వాత జిల్లా కమిటీలు వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, జాతీయ అధ్యక్షుడు వస్తాడు. షెడ్యూల్ డిసైడ్ అయి ఉంది. అన్నికి సంబంధించినటువంటి పూర్తయిపోతాయి. డిసెంబర్ లోపల ఎండింగ్ లోపల ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు వస్తారు, జాతీయ అధ్యక్షుడు కూడా వస్తారు. గతంలో కూడా జనా కృష్ణమూర్తి గారు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అనేక మంది జాతీయ అధ్యక్షులు వచ్చారు. ఈరోజు గతంలో యువమోర్చా నుంచి నేను సౌత్ నుంచి వచ్చాను. ఈరోజు ఓబీసీ మోర్చాగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఇప్పుడు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా దక్షిణ భారతం నుంచి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అదేం లేదు, సౌత్ అయినా దక్షిణ భారత్ అయినా మాకు ఒకటే, దేశమంతా ఒకటే. మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు.
అద్భుతంగా జరుగుతూ ఉన్నది. డైరెక్ట్ గా కాకుండా వేరే పార్టీల ద్వారా, వేరే పార్టీలు జనసేన ద్వారా అట్లా. ఇట్లే లేదు. ఇప్పుడు మేము తెలంగాణలో 37% ఓటు వచ్చింది, 77 లక్షల ఓటు వచ్చింది మాకు. పోలింగ్ బూత్కి వెళ్ళిన 100 మందిలో 37 మంది బీజేపీ కొట్టేశారు మన తెలంగాణలో. టీఆర్ఎస్ పార్టీ 0 అయింది. కాబట్టి కర్ణాటకలో కూడా కొంత మా పొరపాటు కారణంగానే మేము అందులో కర్ణాటకకు అలవాటు ఉంది, ఒకసారి ఓ గవర్నమెంట్ ఒకసారి ఓ గవర్నమెంట్. తప్పకుండా ఈ రోజు కూడా ఎలక్షన్ జరిగిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ మిగిలినటువంటి 3 రాష్ట్రాలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలో ఈ 12 నెలల్లోనే 12 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత కూడగట్టుకున్నది. ఈ 11 నెలలలో రావాల్సినటువంటి వేరే ప్రభుత్వాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత 11 నెలల్లో రేవంత్ రెడ్డి గారు కూడబెట్టుకున్నారు. ఆయన ఓటేసినటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు కానీ ఆ రోజు కేసీఆర్ పోవాలి, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి, కేసీఆర్ నియంత్రిత పాలన పోవాలి, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన విసిగేరినటువంటి ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, తెలంగాణ విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రోజు కేసీఆర్ వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని గెలిపించారు తప్ప రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో రాహుల్ గాంధీ మీద ప్రేమతోటే కాదు. కాబట్టి ఆ రోజు అనేక రకాలుగా వాళ్ళకు మజ్లిస్ పార్టీ సహకారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత కావచ్చు, కలిసి వచ్చింది. కానీ ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత కూడగట్టుకోవడం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా ప్రజల ముందు కనిపిస్తాం. సాయంత్రం 6 గంటలకు నిర్మలా సీతారామన్ గారితో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతల సమావేశం. అట్లేం లేదు, నాకైతే తెలియదు విషయం. నేను కూడా సౌత్ నుంచి ఉంటాను. ఈరోజు మా ఎంపీలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరు తెలియదు విషయం.